విశాఖ జిల్లాలో ప్రఖ్యాత పాఠశాలలో ఒకటైన గోపాలపట్నం జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్ ఇంజనీరింగ్ సంస్థ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని యూనిట్ హెడ్ శ్రీకాంత్, జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారముడి అను, పాఠశాల హెచ్ఎం ప్రసాదరావు, వరలక్ష్మి, జేడీ ఫౌండేషన్ సభ్యులు సరాది కృష్ణయ్య తదితరులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షులు ముజ్జురి శ్రీనివాసరావు, కార్యదర్శి ప్రసాద్ మాస్టర్, ఉపాధ్యక్షులు డేటా ప్రో అధినేత మిడితి రాజశేఖర్, హైస్కూల్ ప్రారంభ విద్యార్థి మల్ల నెహ్రూ, మిడితిపాటి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేకే న్యూస్ ప్రత్యేక కథనం. Into the scene he described by creating an imaginary picture. Usually it's something that moves. ఈరోజు హెచ్బిఎల్ అండ్ జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోపాలపట్నంలో లైబ్రరీ స్టార్ట్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగిందండి. ఇలాంటి ఈ లైబ్రరీస్ ఇది 3వ లైబ్రరీ మా జేడీ ఫౌండేషన్ తరఫున. మేము పిల్లలకి చదువు, మొబైల్స్, కంప్యూటర్స్ వచ్చిన తర్వాత పిల్లలకు బుక్స్ చదివే అలవాటు చాలా తగ్గిపోయింది. పిల్లలు బుక్స్ చదివే అలవాటు పెంపొందించాలని చెప్పేసి గ్రంథాలయాలని ప్రారంభించడం జరిగింది. మేము ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ ఎంచుకోవడం జరిగిందండి. గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకు ఫెసిలిటీస్ తక్కువని, ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా ప్రతి పుస్తకం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్లో గ్రంథాలయాలు ప్రారంభించడం జరిగింది. మేము ఇలానే ఇది 3వ గ్రంథాలయం ఆంధ్రాలో. ఇది అయిపోయిన తర్వాత మేము ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ మాకు 25 గ్రంథాలయాల దాకా మా దగ్గర స్కూల్స్ ఉన్నాయి, త్వరలోనే ప్రారంభిస్తాం. మా జేడీ ఫౌండేషన్ ఎక్కువ జేడీ లక్ష్మీనారాయణ గారికి ఎక్కువ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారండి. పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి, దానికి విద్య ఒక్కటే మార్గం అని చెప్పేసి మేము విలువలు పడే కొత్త కాన్సెప్ట్తో వస్తున్నామండి. ఇది ఏంటంటే స్కూల్ అయిపోయిన తర్వాత కొంచెం గ్రామాల్లో ఉన్న వాళ్ళు పేరెంట్స్ సరిగా పిల్లలకి చెప్పలేరు కాబట్టి వాళ్ళకి స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ హోంవర్క్స్ చేయించడము, వాళ్ళకి యోగా నేర్పించడము, మోరల్ స్టోరీస్ చెప్పించడము, అది విలువలు పడే కాన్సెప్ట్ అండి. 5:30 నుంచి 7:30, 8 వరకు ఉంటుంది. అది మేము వీకెండ్కి కూడా మేము శనివారం, ఆదివారంలో కూడా వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్పిస్తుంటాము. ఈ విలువలు బడి కూడా మేము ముత్యాలంపాలెం అని చెప్పేసి అక్కడ ఎక్కువ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ ఉంటుంది పరవాడ దగ్గర, అక్కడ ఓపెన్ చేస్తున్నాము. అది అయిపోయిన తర్వాత మేము స్టేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నామండి. గుడ్ మార్నింగ్. ఈరోజు హెచ్బిఎల్ తరఫున ఈ గ్రంథాలయం ఓపెనింగ్కి ఈరోజు వచ్చాము. జేడీ ఫౌండేషన్ కొలాబరేషన్తో హెచ్బిఎల్ కంపెనీ 4-5 గ్రంథాలయాలు ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. హైదరాబాద్లో 2, విజయనగరంలో 1, వైజాగ్లో 1. సిఎస్ఆర్ యాక్టివిటీస్ భాగంగా న్యూట్రిషన్ ఫుడ్స్ అనేవి పిల్లలకు అందజేయడం, అదేవిధంగా కొన్ని అంగన్వాడీ సెంటర్స్ అడాప్ట్ చేసుకుంటూ ఉంటాము. ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్స్ కూడా కొలాబరేట్ అయ్యి ఈ గ్రంథాలయం ఓపెనింగ్ అనేది కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.